వైభవలక్ష్మి వ్రతాన్ని చేయడం వల్ల కలిగే ఫలితాలు. యథార్థమైన సంపూర్ణ శ్రద్ధ భక్తులతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి సప్త ఫలితాలైనా సరే పొందుతారు. బాలబాలికలు ఈ వ్రతం చేయడం వల్ల మంచి విద్యాబుద్ధులు, సద్గుణాలు అలవాటవుతాయి. అలాగే వారి భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. పెళ్లి కాని కన్యలు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల వారికి త్వరలోని చక్కటి సంబంధం కుదిరి వివాహాలు జరుగుతాయి. గృహిణీలు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శ్రీవారి క్షేమం, కుటుంబం శాంతి, సుఖ సౌభాగ్యాలు కలుగుతాయి. ఈ వ్రతాన్ని భార్యాభర్తలిద్దరూ కలిసి ఆచరిస్తే అనుకూల దాంపత్య సౌభాగ్యాన్ని, యోగ్యమైన సంతానాన్ని, అష్టైశ్వర్యాన్ని పొందుతారు. వితంతువులు ఈ వ్రతాన్ని తమ బిడ్డలతో కానీ, కోడలితో కానీ, మనవరాలితో కానీ, ఎవరైనా ముత్తైదులతో కానీ చేయిస్తే వాళ్ళు సంసారిక జీవితంలో అధికారాన్ని, పరంలో అమ్మవారి సన్నిధి చేరి మరుజన్మలో సుమంగళిగా ఉంటారు. పురుషులు వ్రతం చేయడం వల్ల ఆరోగ్యవంతులు, అర్జనాపరులు, అధికారులు కావడమే కాకుండా వారి ధనధాన్యాలు కూడా వృద్ధి చెందుతాయి. వృద్ధులు వ్రతం చేయడం వల్ల రోగ విముక్తులవుతారు. బాధ్యతలన్నీ తీర్చుకొని ప్రశాంతతని పొందుతారు. ఇంట బయట శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. విద్యార్థులు చేసే విద్యార్థి పరీక్షలు ఉత్తీర్ణత పొందుతారు. నిరుద్యోగులు ఉద్యోగులుగాను, ఉద్యోగులు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు సాధిస్తారు. వ్యాపారస్తులు వ్యాపార అభివృద్ధి, రాజకీయ నాయకులు ఉన్నత పదవులుగాను, ఏ రంగంలో వారు ఆయా రంగంలో అభివృద్ధి చెందుతారు ఈ వ్రతం చేయడం వల్ల. కష్టాల్లో ఉన్నవారు యువతను చేయడం వల్ల, ఈ వ్రతం చేయడం వల్ల కష్టాలు తీరి సుఖశాంతులు లభిస్తాయి. దరిద్రం తొలగిపోతుంది. ధైర్యం హరిస్తుంది.